హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా మార్నింగ్ రొటీన్ వచ్చేసి మా పిల్లల కోసం టిఫిన్ పోహా చేస్తున్నాను. దానికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు యాడ్ చేసుకొని అవి చిట్పటాడే వరకు ఫ్రై చేసుకున్నాను. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసినవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని మళ్ళీ అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్న వాటిని యాడ్ చేసుకోవాలి. అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఆలుగడ్డ కూడా సన్నగా తరుగుకున్న వాటిని యాడ్ చేసుకోవాలి. అంతా కలిపేసుకొని ఒక 2 minutes వరకు మగ్గనిచ్చుకోవాలి. ఇలా మగ్గిన ఆలుగడ్డ పచ్చిమిర్చిలో అంతా ఒకసారి కలిపి సన్నగా తరిగి పెట్టుకున్న టమోటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మరొక 2 minutes వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన వాటిల్లో ముందుగానే అటుకుల్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకున్నాను. వాటిని ఇప్పుడు ఇలాగా పొడి పొడిగా ఉన్నప్పుడు యాడ్ చేసుకున్నాను. ఈ యాడ్ చేసిన అటుకులలో కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం చాట్ మసాలా యాడ్ చేసి అంతా ఒకసారి కలిపేసుకున్నాను. ఎక్కడ కూడా వంటలు లేకుండా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి కలిపేసుకున్నాను. ఇలాగా లాస్ట్గా ఫైనల్గా కొత్తిమీర కానీ లేకపోతే నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను సింపుల్గా ఇలా చేసేసి టిఫిన్ బాక్స్కి పెట్టేసుకున్నాను. ఎక్కువ మసాలా యాడ్ చేయకుండా సింపుల్గా పిల్లల కోసం ఇలా మా పిల్లలు బాగా తింటారు. ఇంతే, టిఫిన్ బాక్స్ రెడీ. అవి వాళ్ళ క్యారియర్ బాగ్లో పెట్టేశాను. మా పిల్లలు కూడా స్కూల్ కోసం రెడీ అయి కూర్చున్నారు. టిఫిన్ వాళ్ళే తినేస్తున్నారు. ఇంకా ఇప్పుడు రెడీ అయ్యారు. వ్యాన్ వచ్చేసింది, వెళ్ళిపోతున్నారు.